నమస్కారం ఎన్ఎస్ న్యూస్ కి స్వాగతం. నా పేరు ఉషా. ముందుగా ముఖ్యాంశాలు. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా రాజ్యసభలో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పై చేసిన అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తూ వెంటనే రాజీనామా చేయాలని వామపక్ష పార్టీల నాయకులు సిపిఐ మాస్లైన్ జిల్లా కార్యదర్శి నంది రామయ్య, సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు నూతన్ కుమార్, సిపిఐ న్యూ డెమోక్రసీ జిల్లా కార్యదర్శి జె రాజు, సిపిఐ జిల్లా కార్యదర్శి విలాస్, ఎంసిపిఐ జిల్లా కార్యదర్శి పీటర్ డిమాండ్ చేశారు. చేసిన వ్యాఖ్యలకు నిరసనగా వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా అంబేద్కర్ విగ్రహాల దగ్గర నిరసన కార్యక్రమాలు చేపట్టడం జరుగుతూ ఉంది. ఈరోజు అమిత్ షా మాట్లాడుతూ అంబేద్కర్ 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 అనడం కాదు, మీరు దేవుణ్ణి అన్ని సార్లు తలుచుకుంటే మీకు 7 జన్మల మీకు పుణ్యం వస్తుందని చెప్పేసి ఈరోజు మాట్లాడడం అనేది సిగ్గుచేటైన విషయము. నువ్వు ఈరోజు మోడీతోటి అనేక సభల్లో పాల్గొని ఉంటావు. మరి మీ మోడీ గురించి కూడా నీ భక్తులు ఏం మాట్లాడుతున్నారు, మోడీ 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 అని చెప్పేసి అన్నప్పుడు మీకు ఆ మాట దేవుడి గురించి మీకు గుర్తు రాలేదా అని చెప్పేసి మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. మరి మోడే దేవుడు అయిపోయి ఈరోజు కూర్చున్నాడా అని చెప్పేసి మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. ఇది చాలా తీవ్రమైంది. మనువాద సిద్ధాంతాన్ని అమలు చేసుకుంటూ భాగంగానే ఈరోజు ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్న పరిస్థితి ఉంది. అంబేద్కర్ ఈ భారతదేశానికి, భారత ప్రజలకు ఒక మహోన్నతమైన రాజ్యాంగాన్ని, దేశ దళితులు, కింది నిమ్న వర్గాలు, బడుగు బలహీన వర్గాల యొక్క హక్కులను ఈరోజు రాజ్యాంగంలో పొందుపరచడం జరిగింది. ఆ హక్కుల్ని కాలరాయడంలో భాగంగానే ఈరోజు అమిత్ షా లాంటి వాళ్ళు ఇలాంటి వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు. దీనిని మేము న్యూ డెమోక్రసీ పార్టీగా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. తక్షణం ఇప్పటికైనా అమిత్ షా ఆ వ్యాఖ్యల్ని వెనక్కి తీసుకోవాలి. అమిత్ షా వ్యాఖ్యల్ని ఏమి తప్పు మాట్లాడలేదని చెప్పేసి మోడీ కూడా నిస్సిగ్గుగా దాన్ని సమర్థించడం అనేది కూడా మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఇప్పటికైనా చేసిన తప్పును తెలుసుకొని రాజీనామా చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం.